రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. చందుర్తి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ శ్రేణులు సోమవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పిలుపు మేరకు నూతనంగా ఎన్నికైన బీజేపీ మండల శాఖ అధ్యక్షులు మొగిలి విజేందర్ ఆధ్వర్యంలో 100 మంది కార్యకర్తలు సోమవారం మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ మండల శాఖ అధ్యక్షులు విజేందర్ మాట్లాడుతూ చందుర్తి మండలంలో బీజేపీ పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి జిల్లా అధ్యక్షుని సహకారంతో కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు హనుమయ్య, చారి, వెంకటరెడ్డి, బోరుగాయ కమలాకర్, తిరుపతి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నూతనంగా ఎన్నికై బైక్ ర్యాలీ నిర్వహించమని జిల్లా కమిటీ ఆదేశాల మేరకు మరి మా విజేందర్కు నూతనంగా అధ్యక్షుడు ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ బైక్ ర్యాలీకి వచ్చిన కార్యకర్తలు, సీనియర్ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చందుర్తి మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, మండల నాయకులకు, బూత్ అధ్యక్షులకు, సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి నా నియామకానికి ఎంతగానో కృషి చేసినటువంటి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్న గారు, అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వికాస్ సార్ గారు, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, అలాగే చందుర్తి మండల సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా నా నియామకానికి ఎంతో సహకరించారు. ఈ రోజు చందుర్తి మండల అధ్యక్షుడు అవకాశం నాకు కల్పించినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దాన్ని పురస్కరించుకొని జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు ఆదేశాల మేరకు ఈ రోజు చందుర్తి మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించుకుందామని ఒక విషయాన్ని చెప్పగానే ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు. రానున్న రోజుల్లో కూడా మండల కేంద్రంలో కావచ్చు, మన చందుర్తి మండల కేంద్రంలో ప్రతి బూత్ లో కానీ, ప్రతి గ్రామంలో కానీ పార్టీ బలోపేతం దిశగానే కృషి చేస్తారని తెలియజేస్తూ అందరూ ఈ బైక్ ర్యాలీ విజయవంతం చేయవలసిందిగా కృషి చేయాలని అందరికీ నా యొక్క ధన్యవాదాలు.